ఈ రోజు 7 వారాల నగలు బీరువా నిండా పట్టు చీరలు కొనేస్తానే. నీకెందుక టెన్షన్? డ్రైవర్ ఉన్నారు, కార్ ఉంది, నాకే ఢోకా లేదు. నేను చూసుకుంటాను కదా. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు. డ్రైవర్, అర్జెంటుగా దుబాయ్లో షాపింగ్ చేయాలి. ఎయిర్పోర్ట్ టైం అవుతుంది, తొందరగా కార్తీ. రుకో రుకో. ఏంటి, నీకసలు బుద్ధుందా? ఇప్పుడేం కోపం మునిగిందని బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. నువ్వు ముష్టోడివి. నిన్ను కట్టుకున్న తర్వాత నా బ్రతుకు కూడా ముష్టి బ్రతుకైపోయింది. ఈ జన్మకి నా ఆశలు తీరవు. నేను కలగన్నా పని కట్టుకుని చెడగొడతారు. నా జీవితానికి శనిలా దాపరించారు. ఛీ! అది కాదు రుకో. ఇంకేంటి? పాప యూనిఫామ్ ఎక్కడుందో ఇస్తావని. ఎప్పుడు చూసినా పాప పాప పాప. అరే, ఇంట్లో కట్టుకున్న పెళ్ళ ఒకతుంది. దాని అచ్చట ముచ్చట తీర్చాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఏయ్, లగవే, లెగు. అయినా నిన్ననేం లాభం? నా బాబు నానాలి. అంతా నా కర్మ. కన్నవాడొక విధవా, కట్టుకున్నవాడొక విధవా. అది చచ్చి ఈ శనిని నా మెడకు చుట్టింది. ముష్టోణ్ణి చేసుకుంటే ముష్టిది ఫ్రీ అన్నట్టు. చిచి, అంతా నా దరిద్రం. ముష్టి కొంపని ముష్టి కొంప. వద్దమ్మా వద్దమ్మా, పోనీలే, ఊరుకోమ్మా. తిడుతుంది. అంతా దేవుడే చూసుకుంటాడులేమ్మా. నానా, నాకు ఈరోజు స్కూల్లో మార్క్స్ ఇస్తారా? ఇస్తారు నాన్న, నీకు అన్ని మంచి మార్కులు వస్తాయి. టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోదాం, ఓకేనా? రుకు, ఏంటి? పాపకి టిఫిన్ పట్టరావా? ఇదేంటి సద్దన్నం తెచ్చావు? టిఫిన్ చేయలేదా? టిఫినా? దీని ముఖానికి ఇదే ఎక్కువ. అయినా మీ అబ్బా కూతుళ్ళకి చాకరీ చేయడానికి నేనేమైనా పని మనుషులా కనిపిస్తున్నానా ఏంటి? టిఫిన్ అంట టిఫిన్. అయినా మీరు నన్ను రాజభోగాలతో చూసుకుంటున్నారు కదా. వండి పెడతాను పిండి వంటలు. తిన్నానా? కొంచెం తిను. మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ పెట్టావా? లంచా? స్కూల్లో ఫ్రీగా పెడతారు కదా, అది తిని చావమను యదవగోలా. నువ్వు తిన్నాను, కొంచెం తిన్నా. కొంచెం ఆకలి అవుతుంది కదా. చాలు చాలు, మీ తండ్రి కూతుల ప్రేమ. బయటికెళ్ళి చేస్తే నేను తలుపేసుకుని పడుకోవాలి. పద నాన్న, స్కూల్కి వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. డాక్టర్ గారింటికి వెళ్ళి నందుని తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకోటి వేసుకోండి. చాలు చాలు చాలు. నందు, నీకు తిను. వద్దమ్మా ప్లీజ్. సరే. గుడ్ మార్నింగ్ ఆంటీ. కూర్చోమ్మా. నందు, రా, అంకుల్ వచ్చారు. అవసరమమ్మా. టీ తీసుకోండి. టిఫిన్ చేసావా? తిన్నదండి. ఏం తిన్నావు? సద్దన్నం. ఓ, ఒక్క నిమిషం. ఇడ్లీ తిను. వద్దాంటీ. పర్వాలేదు. కడుపులో తిన్నది ఫుల్గా వద్దండి. ఉందంటీ. వద్దాంటీ. స్వీట్ తింటావా? స్వీట్ ఎక్కువ తినకమ్మా, దగ్గొస్తుంది. తీసుకో. రేపటి నుంచి నందుతో పాటు ఇక్కడే టిఫిన్ చేయాలి, ఓకేనా? నందు, టైం అవుతుంది, త్వరగా రా. వస్తామమ్మా. నువ్వు చిన్ని చాక్లెట్లు కొనుక్కోండి, లోపల పెట్టు. అమ్మ చూస్తే చంద్రముఖి అయిపోద్ది. రాంబాబు, పిల్లల స్కూల్లో దించేసి హాస్పిటల్కి వచ్చాయి. అలాగే సార్. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. బాయ్ బాయ్. అమ్మా, ఏం లేదు నాన్న, నువ్వు వెళ్ళు. వద్దు ప్లీజ్. ఏ బాను, ప్లీజ్ 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 రా బాను, వద్దు. ప్లీజ్ రా బాను. వద్దు చెప్తున్నా నా కదా. మాట వినరా. రే బాను, రే నా మాట విను. వద్దు.
వదలండి. ఏంటి పగలు? నైట్ అయితే ఓకేనా? ఛీ, మీకు సిగ్గులేదు. ఏ ఎందుకు? ముద్దుల మొగుడిని చూస్తూ ఎంజాయ్ చేయాలి కానీ ఆ, ఇలా చీకట్లో కాదు. ఓ అలాగా, సరే. ఇప్పుడు ఓకేనా? మ్మ్. మంచి చదువుకోవాలి ఇద్దరు కూడా. సరే అంకుల్. ఓకే, మంచి బాయ్ అంకుల్. చదువుకొని ఉండాలి. రాసిని. జాగ్రత్త, బాయ్. పిల్లలు, నేను హోంవర్క్ ఇచ్చాను కదా, చేసుకొచ్చారా అందరూ? మేడం, నేను చేయని పనికి మీరు శిక్ష వేస్తారా? నువ్వు చేయని పనికి నేను ఎందుకు శిక్ష వేస్తానమ్మా? థ్యాంక్ యూ మేడం. నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు. ఓరి వెధవ, కూర్చో. టీచర్ ఈ రోజు లెక్కలు చెప్పుకుందాం. చెప్పుకుందాం మేడం. లెక్కలా? 3 + 2 + 4 = 9. ఇప్పుడు 9 ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. 10 - 1 = 9. 3 × 3 = మేడం, ఏమిరా? ఈ మ్యాథ్స్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మేడం. ఇంకా ఎలా చెప్పాలరా? త్రిష × త్రిష = నయనతార. ఇలా చెప్పాలి మేడం. రాస్కల్ ఈడియట్. ఏ పెద్దయినా ఒంట్లో బాగుంటుందా? బాగానే ఉంది బాబు. కళ్ళు చూపించు. సోమ్లు, ఏ సోమ్లు, రేవుకెళ్ళాడండి. రేవు నుండి రాగానే డాక్టర్ రమ్మారాయణ హాస్పిటల్ పంపియమ్మా. అలాగేనండి. సరేనమ్మా. మందు కొట్టినోడు నేల మీద నిలబడతాడు. మందు కొట్టిన నేల మీద ఏముందో తెలీదు. ఏహే, బాటలు ఖాళీ చేస్తాడు కానీ బట్టలు మాత్రం ఉతకడు. అమ్మయ్యా, నా మామ రేవు దగ్గరికే వెళ్తున్నాడు. ఏయ్, నా మామ పడిపోయాడు. ఏయ్. ఏమి గట్టు నన్ను తోచేస్తావా నువ్వు? కంటి చూపుతో కాదు, కాలుతో తొక్కేస్తా, చంపేస్తాను కాలుతో. వస్తే రామి, వచ్చావా నువ్వు? నువ్వు లేకుండా చూసి నన్ను తోసేసింది. ఇదెందుకు తోచేసింది మామ? సారా తోసేసింది. ఈ ఎదవ సారా. ఎదవ సారా నాది. సారంటే ఎంత ఇష్టమో తెలియదు నీకు? నాకంటే ఎక్కువ. నీకంటే ఏంటి? నీ అమ్మ కంటే, నీ అమ్మ మొగుడి కంటే కన్నా నీ అమ్మ మొగుడి కంటే ఎక్కువే. ఆగవే ఆగు, ఆడిపోతా నేను. మందుని తిట్టిందని కట్టుకున్న దాన్ని కొడతావా? అడిగేవాళ్ళు లేరని ఓ రెచ్చిపోతున్నారే. నీపై గృహహింస కేసు పెట్టించి పోలీస్ స్టేషన్ లో మక్కెలెర కొట్టిస్తాను. ఏమనుకున్నావు? నా మొగ్గుని కొట్టిస్తావా? నా మొగ్గుడు కొడతాడు, తిడతాడు. ఎవరమ్మా నువ్వు? నేను మహిళా మండలి ప్రెసిడెంట్. ఏమో, కావాలంటే నీ మహిళా మండలి మొత్తం తీసుకురా. ఒక్కొక్కరి బట్టలు ఉతికి ఆరేస్తా. నా మొగ్గుని ఎదవంటారా? చంపేస్తా. ఛీ, కర్మ. నువ్వు రామమ్మ కూడుదిందు. బాబు, ఏం కాదమ్మా, ఏం కాదు. మీకు నేను ఉన్నాను కదా. సార్, ఏబీ పాజిటివ్ బ్లడ్ సార్. ఏబీ పాజిటివ్ బ్లడ్ అంటే నాది అదే కదా. సరే, నేను ఇచ్చేస్తాను బ్లడ్. జాగ్రత్త సార్. ఇది సరిపోద్ది కదా సార్? సరిపోద్ది. రాంబాబు, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు క్లినిక్ చూసుకో. ఓకే.
ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే నాకు ఓకే, ఫోన్ ఓకే. చేయి. అమ్మ డాడీ వచ్చారు. వస్తున్నా. డాడీ రండి డాడీ ఆడుకుందాం. సారీ నాన్న, నాకు డల్గా ఉంది, నువ్వు వెళ్ళి చిన్నీతో ఆడుకో. ఏమైందండి? ఏంటలా ఉన్నారు? నీరసంగా ఉంది. హాస్పిటల్లో నా బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది అంతే. ఉండండి, జ్యూస్ తెస్తాను. ఆంటీ నేను కూడా వస్తాను. నందు, డాడీని డిస్టర్బ్ చేయి. సరే అమ్మా. జ్యూస్ తెస్తాను. నేను ఇస్తాను ఆంటీ. ఏయ్, పడేస్తావురా. పర్వాలేదు ఆంటీ, నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను. సరే పద. అంకుల్ ఆ, జ్యూస్ తాగండి. నేను తాగిపిస్తాను అంకుల్. చాలమ్మా చాలు. అంకుల్ డాడీ ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారమ్మా, వెళ్ళి ఆడుకో. నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు, ఇది దొరికింది, బానే ఉంటుందంట, తీసుకో. నేను అడిగింది ఏ రోజు తెచ్చావని ఈ రోజు తేడానికి. నీదొక ముష్టి మొహం, ఇదొక ముష్టి కంపెనీ. సరే, దీంతో నీకేం కావాలో కొనుక్కో. కటింగ్ బోను మిగిలిన జీతం. అబ్బో,